మీరు యాదృచ్ఛికం కాదు, మీరు ఒక ఎంపిక అంటున్నాడు పౌలు. యాదృచ్ఛికంగా నువ్వు భూమి మీదకి రాలేదు, ఏదో భూమి మీదకి వచ్చావంటే వచ్చానన్నాడు, నువ్వు రాలేదు. దేవుని ఎంపిక. కీర్తనకారుడు అంటాడు, నా తల్లి గర్భములో నన్ను పిండముగా రూపుదిద్దబడక మునిపే నీ కన్నులు నన్ను చూసే అన్న. ఎలా యాదృచ్ఛికం అవుతావు నీవు? నేను పిండముగా రూపుదిద్దబడక మునిపే, నా ఎముకలలో ఒకటి సృజింపకబడక మునిపే నేనంటే నీకు తెలుసు. నేను భూమి మీదకి రాక మునిపే నీ గ్రంథంలో నువ్వు రాసావు. నేను ఏమవ్వాలో, ఏం చేయబోతున్నానో, ఎలా బ్రతుకుతానో, నా జీవితం ఏంటో నువ్వు రాసేసావన్నాడు. ఎలా యాదృచ్ఛికం అనుకుంటున్నావు? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ పూట కొన్ని మాటలు మనం ధ్యానించేద్దాం. ఇది మనకి 15వ రోజు, అంతేనా? 15వ రోజు కొన్ని మాటలు ధ్యానించేద్దాం. ఇంకా సరిగా 6 రోజులకి మన ప్రార్థనలు ముగుస్తాయి. ఈ పూట పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితానికి ఉన్నటువంటి ఉద్దేశం, లేకపోతే దేవునికి మన పట్ల దేవుని ఉద్దేశం. ఓ మాట చెప్పాలంటే గాడ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఏంటి? చాలామందిని మనం చూస్తుంటాం, డబ్బులు ఉంటాయి, చక్కటి ఫ్రెండ్స్ ఉంటారు, కావలసినంత ఆస్తి ఉంటుంది, వారి జీవితం చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. వారికి వచ్చే ప్రశ్న ఏంటంటే, జీవితం ఇంతేనా? ఇందుకోసమే దేవుడు సృజించాడా? నా జీవితానికి ఉన్న పర్పస్ ఏంటి? అది తెలియనప్పుడు జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడైతే మన జీవితానికి పర్పస్ ఏంటో మనకు అర్థం కాదో అప్పుడు మనం సాటిస్ఫాక్షన్ని కోల్పోతాం. కానీ దేవుని వాక్యం ఓ మాట ఇలా అంటుంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం మనం చదువుతున్నప్పుడు, ఇర్మియా 29:11లో దేవుడు ఇలా అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, మీకు స్తోత్రమయ్యా. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా జీవితంలో శక్తివంతంగా పనిచేయడానికి నీ కృపను దయచేయండి. నీ లేఖనంలోని సారమును మేము అనుభవించగల భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ పూట నీ బిడ్డలతోనే మాట్లాడుతుండగా సంయోచితమైన జ్ఞానమును మీరు నాకు ఇచ్చి, మీ ప్రియ బిడ్డలకి ఎలా అర్థమవుతుందో ఆ రీతిలో మీరు మాకు బోధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు రాసి పంపించాడు దేవుడు చెబితే. అప్పటికే ఇశ్రాయేలు జీవితం చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉంది. అప్పటికే వారు బబులోను చెరలో ఉన్నారు. చెరలో బానిసలుగా, బందీలుగా ఉన్న వారి జీవితంలో, బంధించబడి ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి జీవితంలో, దేశాన్ని కోల్పోయి దేవుని ఆలయానికి దూరమయ్యి ఇక మాకు భవిష్యత్తు లేదు అనుకుంటూ, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోడు అనే ధోరణికి వచ్చేసిన సందర్భంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు ఒక లేఖ రాసి చెరలో ఉన్న వారికి పంపు అని చెప్పాడు. ఈ 29వ అధ్యాయం అదే. ఈ అధ్యాయాన్ని ఆయన రాసి చెరలో ఉన్న వాళ్ళకి పంపాడు. ఆ లేఖలో దేవుడు ఏం మాట్లాడతాడంటే, మీరు వెంటనే తిరిగి రారు. మీరు వస్తారు, చెరలో ఉన్నారు, వెంటనే తిరిగి రారు. బబులోనులో ఉండండి, అక్కడ ఇల్లు కట్టుకోండి, అక్కడే కుటుంబాలు ఏర్పరచుకోండి, బబులోను కోసం ప్రార్థన చేయండి. 70 ఏళ్ల తర్వాత మరలా మీరు తిరిగి వస్తారు. ఈ మాటలు ఈ 15 రోజుల్లో కనీసం 3-4 ప్రసంగాలలో ఈ ఇర్మియా అనుభవాన్ని మనం ధ్యానం చేస్తుంటాం. మరలా 70 సంవత్సరాల తర్వాత మీరు తిరిగి వస్తారు అని మాట్లాడుతున్నప్పుడు, ఈ 29వ అధ్యాయంలో 11వ వాక్యంకి వచ్చేసరికి దేవుడు ఇలా చెబుతున్నాడు, మీరు బాధలో ఉన్నారు, మీ బాధ నాకు అర్థమవుతుంది, మీ పెయిన్ నాకు తెలుసు, మీకు నేను దూరంగా లేను, మిమ్మల్ని వదిలిపెట్టలేను, మీ పట్ల నాకు చాలా ఉద్దేశాలు ఉన్నాయి, మీ పట్ల నాకు ఒక పర్పస్ ఉంది, మీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. మిమ్మల్ని బాధకు అప్పగించానే కానీ, శ్రమకు అప్పగించాను కానీ, శత్రు చేతుల్లో పడేసాను కానీ మిమ్మల్ని నేను విడవల.
ఒక పర్పస్ మీద అలా పడేసాను మిమ్మల్ని, మిమ్మల్ని నేను సమకూరుస్తా, మరలా తీసుకుని వస్తా, అయితే అప్పుడు వరకు మీకు ఇదే అని చెబుతూ రాస్తూ ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు 11వ వాక్యం మనం చదువు, మరలా ఒకసారి చదువుదాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలములో మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. జాగ్రత్తగా వినాలి. దేవుడు ప్రతి ఒక్కరిని వారి జీవితాలు విడిచేశారనుకుంటారు. మనం గమనించాలి, ఆయనకు పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది మన పట్ల. ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని సృష్టించాడు. ప్రతి ఒక్కరు ఒక సపరేట్ ఐడెంటిటీ, ప్రతి ఒక్కరు ఒక సపరేట్ వ్యక్తిత్వం, ప్రతి ఒక్కరి పట్ల సపరేట్ ఒక నిర్ణయం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం చదువుతున్నప్పుడు, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసి ఉన్న పని అయి ఉన్నాము. మీరు యాదృచ్ఛికంగా పుట్టిన వాళ్ళు కాదంటున్నాడు పౌలు ఏం చెబుతున్నాడంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఈయన చెబుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, మీరు యాదృచ్ఛికంగా పుట్టల. మీరు ఎలా పుట్టలేదు? యాదృచ్ఛికంగా అంటే తెలుసా? అనుకోకుండా పుట్టిన వాళ్ళు కాదు. మీరు తల్లిదండ్రుల కలయికలో పుట్టిన మేము అనుకుంటున్నారేమో. అక్కడ దేవుడు ఎన్నిక చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక ప్రసూతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, లేదైనా ఒక మంచి జ్ఞానం కలిగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక తల్లి గర్భంలో శిశువు ఎలా పుడతాడు అని అడగండి, చెబుతారు వాళ్ళ. కోట్ల కొలది కణాలలో ఒక కణం మాత్రమే తల్లి గర్భంలో చేరుకోగలుగుతుందంటే, కోట్ల మందిలో నువ్వు ఒక్కడివి. దేవుడు నీ ప్రారంభంలోనే కోట్ల మందిని పక్కన పెట్టి నువ్వు పట్టుకున్నాడు. యాదృచ్ఛికంగా పుట్టినాడు కాదు నువ్వు. దేవుడు ఒక ఉద్దేశంతో చేశాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరిని చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశాడు ఆయన. ఎంత డిఫరెంట్గా అంటే, ఒకవేళ కనుక యేసు కనుక ఎవరినైనా ఈ ఊర్లో పొడిచి పారిపోయాడంటే, ఒక 100 ఏళ్ళ తర్వాత ఇంకొకరిని పట్టుకొని రే ఈ వేలు ముద్ర నీయే అని ఎవరిని అనరు. లేకపోతే యేసుకు ముందున్న ఒక 1000 ఏళ్ళ క్రితం వాడు చంపాడు, వాళ్ళ ఏలు ముద్రలు అనరు. యేసు లాంటి ఫింగర్ ప్రింట్స్ కానీ, యేసు లాంటి ఐరిస్ కానీ, కళ్ళల్లో ఉన్న డేటా కానీ, ఫింగర్స్లో ఉన్న డేటా కానీ ప్రపంచంలో ఏ ఒక్కడికి, భూమి పుట్టినది మొదలు ఇప్పటి వరకు ఏ ఒక్కడికి లేదు. భూమి నాశనం అయ్యేంత వరకు, మనమందరం దేవుని ఎదుగు చేరేంత వరకు ఏ ఒక్కడికి రాదు. అంటే నీకు ఇచ్చిన దేవుడి ఐడెంటిటీ ఏదైతే ఉందో, ప్రపంచం పుట్టినది మొదలు ఎవరికి ఇవ్వలేదు, ఇక మీద పుట్టేవాడికి ఎవరికి ఇవ్వడు. అలాంటి ప్రత్యేకత నీలో ఉంది. నువ్వు ఎలా అనుకుంటున్నా నేను యాదృశ్యంగా పుట్టానని, ఎలా అనుకుంటున్నా నా జీవితం వ్యర్థమని, ఎలా అనుకుంటున్నా నేను ఒంటరినని, ఎలా అనుకున్నా ఒక ప్రణాళిక లేకుండా నేను భూమి మీదకి వచ్చేస్తానని, ఎలా అనుకున్నా దేవుడు పట్టించుకోవట్లేదని, మీరు యాదృచ్ఛికం కాదు, మీరు ఒక ఎంపిక అంటున్నాడు పౌలు. యాదృచ్ఛికంగా నువ్వు భూమి మీదకి రాలేదు, ఏదో భూమి మీదకి వచ్చావంటే వచ్చానన్నాక నువ్వు రాలేదు. దేవుని ఎంపిక. కీర్తనకారుడు అంటాడు, నా తల్లి గర్భములో నన్ను పిండముగా రూపుదిద్దబడక మునిపే నీ కన్నులు నన్ను చూసే అన్నాడు. ఎలా యాదృచ్ఛికం అవుతావు నీవు? నేను పిండముగా రూపుదిద్దబడక మునిపే, నా ఎముకలలో ఒకటి సృజింపకబడక మునిపే నేనంటే నీకు తెలుసు. నేను భూమి మీదకి రాక మునిపే నీ గ్రంథంలో నువ్వు రాసావు. నేను ఏమవ్వాలో, ఏం చేయబోతున్నానో, ఎలా బ్రతుకుతానో, నా జీవితం ఏంటో నువ్వు రాసేసావన్నాడు. ఎలా యాదృచ్ఛికం అనుకుంటున్నావు నువ్వు? గాడ్ హ్యాస్ పర్ఫెక్ట్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఖచ్చితమైన ఒక ప్రణాళిక నీ జీవితంలో కలిగి ఉండే నేను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. యాదృచ్ఛికం కాదు నువ్వు. నీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. సమస్య ఏంటంటే, ఆ పర్పస్ ఏంటో వెతకడం మానేసా నేను. ఆ పర్పస్ ఏంటో వెతకడం మానేసా. ఒక మాట ఉంటుంది బైబిల్లో, జ్ఞానం కలిగి దేవుణ్ణి వెతికేవాడు ఎవరైనా ఉంటాడేమో అని ఆకాశం నుంచి చూస్తున్నాడంట ఆయన. దేవుణ్ణి వెతికేవాడు, జ్ఞానవంతుడు ఎవరైనా భూమి మీద ఉంటాడేమో, దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఎందుకు చేశాడు, నా పట్ల ఉద్దేశం ఏంటి అని వెతికే జ్ఞానవంతుడు ఎవరైనా ఉంటాడేమో అని ఆకాశం నుంచి చూస్తున్నాడంట. అందరూ త్రోవ విడిచి తిరుగుతున్నారంట. అందరూ ఏం చేస్తున్నారు? ఒక్కడికే జ్ఞానం లేదు. మరి జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తాం మనం? పర్పస్ను మర్చిపోతాం. పర్పస్ మర్చిపోయినప్పుడు ఏం చేస్తాం? యాదృచ్ఛికంగా పుట్టి అమ్మ నాన్న కంటే పుట్టి అనుకుంటాం. పౌలు అంటున్నాడు, యాదృచ్ఛికం కాదు, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధపరిచి ప్రణాళిక ప్రకారం నేను తీసుకొచ్చారంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి,
ఒకటి, మనం యాదృచ్ఛికంగా అనుకోకుండా భూమి మీద పుట్టిన వాళ్ళము కాదు. 2, మన పర్పస్ అంటే మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వాక్యాలు చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. అరే మానవుడా, స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం మానేయ్ అన్నాడు. ఏమన్నాడు? స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం మానేయ్. ఈ సామెతల గ్రంథం 3-5-6 వాక్యాల్లో సొలొమోను చెబుతున్న మాట ఏంటంటే, సొంత బుద్ధి మీద ఆధారపడడం మానే, సొంత తెలివితేటల మీద ఆధారపడడం మానే, పూర్ణ హృదయం యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలు సరళమవుతాయి, నీ కళ్ళు తెరవబడతాయి. ఎందుకు పుట్టావని పర్పస్ తెలుస్తుంది. నువ్వు పర్పస్ లేకుండా పుట్టలా నాకు ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నాడు సొలొమోను. జాగ్రత్తగా మనం గమనించేస్తే చాలామంది గుంపు అనుసరిస్తారు. గుంపు అనుసరించడం అంటే తెలుసా? అందరూ ఏ దారిలో వెళ్తే అదే మంచి దారి అని వెళ్ళిపోతారు. అదేంటి అందరూ ఆధారాలతో నువ్వు ఈ దారిలో పోతావేంట్రా అంటారు. 12 మంది దేశాన్ని సంచారం చూడడానికి వెళ్ళి చూసి వచ్చి 10 మంది గెలవలేమన్నారు. 2 గెలుస్తామండి, బలం సరిపోతుంది, దేవుడు మనకు తోడై ఉన్నాడండి అంటే 10 మంది మాట నమ్మారు, కానీ 2 మాట ఎవరు నమ్మాలి. చాలా మంది గుంపును అనుసరిస్తారు. ఏది మెజారిటీ దాన్ని అనుసరిస్తారు. ఏదైనా ఒక విషయాన్ని వాదిస్తున్నప్పుడు కానివ్వండి, ఎక్కువ జనం దేని పక్క ఉంటే, ఎక్కువ మంది దేన్ని వాదిస్తే, ఎక్కువ మంది దేన్ని ఫాలో అవుతే, మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అదే అంటారు. అవునా కదా? అనుకోండి అంటే గుంపును ఫాలో అవుతాం. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే మార్గదర్శకాన్ని చూపిస్తుంది. అది చాలా వ్యత్యాసం ఉంటుంది. గుంపు నడిచే త్రోవ కంటే ఇది వ్యత్యాసం ఉంటుంది. గుంపు నడిచే త్రోవ కంటే ఇది ఇరుకుగా ఉంటుంది. గుంపు నడిచే త్రోవ కంటే ఇది కష్టంగా ఉంటుంది. గుంపు నడిచే త్రోవ కంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గుంపు నడిచే త్రోవ కంటే ఇది ఆహ్లాదం తక్కువ ఉంటుంది. గుంపు నడిచే త్రోవ కంటే ఈ త్రోవ చాలా భిన్నంగా కనబడుతుంది, కానీ ఇది నిత్య జీవానికి తీసుకెళ్తే ఈ విశాలమైన త్రోవ నాశనానికి తీసుకొని పోతుంది. అందుకే చాలామంది గుంపు నడిచే త్రోవ శ్రేష్టమైన త్రోవ అనుకొని, గుంపు నడిచే త్రోవే మేలు చేస్తుంది అనుకొని, గుంపుగా సమూహంగా గుంపులుగా వెళ్ళే త్రోవే మేలు అనుకొని వెళ్ళి ఈ సత్యమైన మార్గంలో అడుగులు పెట్టి మర్చిపోయారు. అందుకే సొలొమోను అంటున్నాడు, పర్పస్ తెలుసుకోవడానికి దేవుని దగ్గరకు రాను. నువ్వు యాదృచ్ఛికంగా పుట్టలేదని తెలుసుకో. అయితే నా పర్పస్ అని అనుకుంటామో దేవుని దగ్గరికి రా. 3, పర్పస్కి చాలా ఆటంకాలు ఉంటాయి. పర్పస్కి చాలా ఆటంకాలు ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. దేవుని ప్రేమించే వారికి 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించను? వారిని పిలిచాను. ఎవరిని పిలిచాను? వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చను? వారిని మహిమపరిచెను. ఇట్లుండగా మనమేమందము? దేవుడు మా పక్షమున ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. పోరాటాలు ఉన్నాయి, తిరస్కరణలు ఉన్నాయి, ఆలస్య ధోరణి, ఆలస్యం ఉంది. దేవుని పర్పస్ నెరవేర్చబడుతున్నప్పుడు చాలా అడ్డంకులు వస్తాయి. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోసేపు. కళ ఒకటి చూపించాడు దేవుడు, నీకు బ్రతికి ఇలా ఉంటుందని చెప్పాడు. చాలా సంతోషపడ్డాడు. మరో కళ అయింది, నీ బ్రతికి ఇలా ఉంటుందని చెప్పాడు. ఆ కళకి చాలా ఇంటర్లింక్స్ ఉన్నాయి, చాలా అనుసంధానం ఉంది. చాలా సంతోషపడ్డాడు. వెళ్ళి తండ్రితో పంచుకున్నాడు, వెళ్ళి అన్నదమ్ములతో పంచుకున్నాడు. అది వాళ్ళకి నచ్చల, కొట్టి గోతులో పడేస్తారు. కొట్టి గోతులో పడేస్తే కళలా నెరవేర్చబడుద్ది. ఇస్మాయిల్కి అమ్మేస్తే కళలా నెరవేర్చబడుద్ది. బానిసత్వంలో ఉంటే కళలా నెరవేర్చబడుద్ది. నిందన వేసుకొని చెరసాలకు వెళ్ళిపోతే కళలా నెరవేర్చబడుద్ది. ఎలా నెరవేర్చబడుద్ది అంటే దేవుడు తగిన కాల సమయంలో తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెడితే నెరవేర్చబడింది. మన పర్పస్కి చాలా ఆటంకాలు ఉంటాయి. మన పర్పస్కి చాలా అడ్డంకులు ఉంటాయి. దేవుడి పర్పస్ తను పుట్టించాడు, నువ్వు గుర్తెరిగాక కూడా చాలా ఆటంకాలు ఉంటాయి.
10 అద్భుతాలు చేసి 10 తెగుళ్ళతో ఐగుప్తులను దేవుడు నాశనం చేసి తీసుకుని వస్తున్నప్పుడు కూడా అంత సమూలంగా నాశనం అయిపోయింది, క్షేమంగా వెళ్ళిపోతాం అన్న ధైర్యంతో వాళ్ళు వస్తున్నప్పుడు కూడా వెనక సైన్యం తొలగింది. మందే ముందులో వెళ్ళిపోతాం అనుకున్న లోపు చుట్టూ పర్వతాలు ఎదర సముద్రం అడ్డం వచ్చేసింది. దేవుని పర్పస్కి చాలా ఆటంకాలు ఉంటాయి, దేవుని పర్పస్కి చాలా అడ్డంకులు ఉంటాయి, దేవుని పర్పస్కి చాలా ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆ పర్పస్ మన జీవితంలో జరగకుండా ఏది మనల్ని ఆపలేదు. అందుకే దేవుడు అంటాడు, నీ పట్ల నాకు ఉద్దేశం ఉంది, నువ్వు యాదృచ్ఛికం కాదు. నీ పట్ల దేవునికి ఉద్దేశం ఉంది, నువ్వు యాదృచ్ఛికంగా పుట్ల. పర్పస్ ఎలా తెలుస్తుందంటే దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికి వచ్చినంత మాత్రం పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందంటే కాదు, ఆటంకాలు వస్తాయి. అయితే వాటిని అధిగమించి మనం సమస్తం చేయగలిగినప్పుడు 2 తిమోతి పత్రిక 1:9 వాక్యం చదవండి. మన క్రియను బట్టి కాక తన స్వీయ సంకల్పమును బట్టి తన కృపను బట్టి క్రీస్తు యేసునందు అనాది కాలమునకు పూర్వమే మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచిన వాడైన దేవుడు ఇప్పుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రత్యక్షమైనందున ఆయన కృపను వెలుగులోనికి తెచ్చెను. ఆయన మరణమును నశింపజేసి స్వార్థ ద్వారా జీవము అక్షయతను వెలుగులోనికి తెచ్చెను. మన దైనందిన జీవితంలో దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయాలి, అప్పుడే మన జీవితము ఒక మీనింగ్ఫుల్ అవుతుంది. దేవుని ఉద్దేశాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తే మన జీవితం ఏమవుతుంది, ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది. దేవుడు మనల్ని యాదృచ్ఛికంగా చేయలేదని గమనిస్తే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చినంత మాత్రం కుదరదు, ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినంత మాత్రం దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, ఫుల్ఫిల్ చేస్తాడు, వాటిని అన్నిటిని ఫుల్ఫిల్ చేస్తాడు. మనము మన జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఆ ప్రణాళికను ఫుల్ఫిల్ చేసినప్పుడే మన జీవితంలో ఒక మీనింగ్ ఉంటుంది. ఇర్మియా చెబుతున్నాడు వాళ్ళతో, మీరు యాదృచ్ఛికంగా పుట్టలేదు, యాదృచ్ఛికంగా చెరసాలకు వెళ్ళలేదు, యాదృచ్ఛికంగా బంధించబడలేదు, రాబో కాలంలో మేలు చేస్తానని చెబుతున్నాడు. గొప్ప సంగతులు మీ పట్ల ఉన్నాయి దేవునికి అన్నాడు. మీరు ఒక యాదృచ్ఛికం కాదు, మీరు ఒక సమస్యలో ఉన్నవారు కాదు. యేషుకు కీడు చేశారు అన్నదమ్ములు, చెరసాల వేశారు అన్నదమ్ములు, కానీ అద్భుతంగా దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే యాదృచ్ఛికంగా ఆయన ఐగుప్తికి వెళ్ళా. యేషు వేసిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ అయితే అంత బాగానే ఉంది, కానీ 50-20 అంటాడు, ఈ దినంలో జరుగుతున్నట్లుగా బహుజనముకి బ్రతికించినట్లు మేలు కలిగినట్లు దేవుడే ముందుగా పంపాడు. అంటే నేను యాదృచ్ఛికంగా మీ చేత పట్టుబడలేదు, యాదృచ్ఛికంగా మీ చేత అమ్మబడలేదు, యాదృచ్ఛికంగా పరవేటికి రాలేదు, యాదృచ్ఛికంగా చెరసాలకు వెళ్ళలేదు, యాదృచ్ఛికంగా వారికి కళ చెప్పలేదు, యాదృచ్ఛికంగా 2 ఏళ్ళ తర్వాత వాడిని రాజు దగ్గర గుర్తు తెచ్చుకోలేదు. ఇదంతా ప్రిపేర్డ్, దేవుడు ఆల్రెడీ ముందుగా సిద్ధపరిచిన ప్రణాళిక, ఆయన ఉద్దేశించిన ప్రణాళిక అన్నాడు. ఎస్తేరు గ్రంథం కూడా మనం చదువుతున్నప్పుడు ఎస్తేరుని తీసుకెళ్లి రాజకోటలో పడేశారు. ఎస్తేరు పేరు హదస్స. ఈ హదస్సాను తీసుకెళ్లి రాజకోటలో పడేశారు. ఈ రాజకోటలో పడేయడానికి ముందేం జరిగిందంటే, రాణి తృణీకరించబడింది, రాణి వెళ్ళిపోయింది, రాణి మనల్ని తీసుకురాకూడదు, తీసుకొస్తే ఏళ్ళైపోతాం అని రాజు మనసుని వీళ్ళు కట్టిపడేశారు. మరొక అమ్మాయిని వెతుకుతా ఉన్నారు. వెతుకుతున్న క్రమంలో అందరు అమ్మాయిలు ఎస్తేరుని తీసుకెళ్లారు. అయితే ఎస్తేరు మాత్రమే రాణి అయింది. ఎందుకు ఎస్తేరు మాత్రం రాణి అయింది, ఎందుకు ఎస్తేరు మాత్రం పగ్గాలు పెట్టిందంటే, ఎస్తేరు అక్కడ ఉంటేనే రాబో ఉగ్రతను ఆవిడ తప్పించగలదని, ఉగ్రత రాకముందే, శాపం రాకముందే, ప్రజల మీదకి శిక్ష రాకముందే, ఆ శాస్త్రము బయలు వెళ్ళకముందే ఎస్తేరుని తీసుకెళ్లి సోసన కోటలో పెట్టాడు దేవుడు. అది యాదృచ్ఛికం కాదు, ఒక ప్రణాళిక. అదొక ప్రణాళిక, యాదృచ్ఛికం కాదు. సౌలు పౌలుగా మార్చబడిన యాదృచ్ఛికం కాదు. గమలీయేలు వద్ద ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్న సౌలు దమస్కులో దేవుని దర్శనం చూసిన వెంటనే తన జీవితాన్ని మార్చుకున్న పౌలుగా మరి వెళ్ళి స్వార్థ చేశాడే, ఇది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే ఆనాటి కాలంలో అయినా ఈనాటి కాలంలో పౌలుని కానీ పౌలు ప్రసంగాలు కానీ ఎవడు ఎదిరించలేడు. ఒక యాదృచ్ఛికంగా దేవుడు పౌలుని పట్టుకోలే, వెనక గొప్ప ప్రణాళిక ఉంది. నా నామము నిమిత్తము నిందించబడుకో, అవమానపరచుటకు, హింసించబడుకో నాకు ఒక పాత్ర కావాలి, అది నీవే అన్నాడు దేవుడు. అది యాదృచ్ఛికం కాదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాలు, దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో నీ పుట్టుక యాదృచ్ఛికము కాదు, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారమే
శ్రమను అనుమతించిన దాని వెనక ప్రణాళిక ఉంది, శోధన అనుభవించిన ప్రణాళిక ఉంది, దుఃఖము నీ జీవితానికి ఆయన అనుమతించిన దాని వెనక ప్రణాళిక ఉంది. యోబుని దేవుడు సాతానికి అప్పగించేసిన, సాతాను రోగంతో నింపిన, పిల్లల చావుకు కారణమైన, ఆస్తి పోయినా, శరీరము కుళ్ళి కుషించిపోతున్నా ఆయనకు ఒక ప్రణాళికకు తీసుకెళ్ళాడు. కానీ అది యాదృచ్ఛికము కాదు. మన దైనందిన జీవితాల్లో జరుగుతున్న ప్రతిదీ కూడా యాదృచ్ఛికము కాదు, అదొక ప్రణాళిక. దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశం మన జీవితంలో ఉంది. అది నెరవేర్చబడేంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. యాకోబు దగ్గర ఒక మాట చెబుతాడు, మరలా నేను నీకు ఆహారం ఇచ్చి, తాగడానికి నీళ్ళు ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి తీసుకొస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అన్నాడు దేవుడు. అట్టి కృప మనకు తోడయ్యింది. మనం యాదృచ్ఛికంగా పట్టలేదు కనుక దేవుని ప్రణాళిక భూమి మీద మన మీద స్థిరపరిచి నెరవేర్చబడేంత వరకు దేవుని చేత మనము ఒదిగిపోవుదుము గాక.